కాంగ్రెస్ బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి అంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎన్ని రోజులు సభ నిర్వహించాలని దానికి సంబంధించి బీఎస్సీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి అంటే బీఎస్సీ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అంటే బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలని చెప్పేసి మీరు కోరడం జరిగింది. మేము 20 రోజుల సభ పెట్టండి, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యల పరిష్కారం కోసం మీకు మరి అవకాశం ఉంటుంది చర్చించడానికి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఎప్పటిలాగానే, ఎందుకంటే మొన్న మీరు చూస్తే మాన్సూన్ సెషన్ ఒకే రోజుకి వైండప్ చేశారు. ఈ రోజు కూడా ఈ సెషన్ని మరి 3-4 రోజులే వైండప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అనేక మార్లు స్ట్రెస్ చేసి మరి ప్రెజర్ చేశాము. మరి కనీసం ఒక 15-20 రోజులు సభ నడిపిస్తే కనీస అంశాలు మరి ప్రజల చర్చించే అవకాశం ఉంటుంది, ప్రజల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పాం. కానీ వారు మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే వారు ఏ రకంగా బుల్డోజ్ చేయాలా, గత ప్రభుత్వం ఏ రకంగా మరి వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు, అదే మాదిరిగా మేము నడుస్తూ ఉన్నాం, అదే మా ప్రెసిడెన్సీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది. మరి ఇట్ ఈస్ అగేన్స్ట్ ద పార్లమెంటరీ ప్రొసీజర్. అయితే ప్రధానంగా చూసుకుంటే సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా ప్రస్తావిస్తామని చెప్పేసి 2వ తారీఖు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. మీ పార్టీ నుంచి ఏమన్నా కోరడం? మేము కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి అడిగాము, కానీ వాళ్ళు దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈరోజు ప్రభుత్వము సభకు రాని ఒక వ్యక్తి ఆయన దీని మీద మాట్లాడితే దాని మీద సభలో ఈయన ప్రవేశపెట్టి కేవలము ప్రజా సమస్యలు పక్కదో పట్టించడానికి మరి ఇదంతా వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక జగన్ నాటకం ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చాలా స్పష్టమైంది. ఈ రోజు కూడా బయటనేమో తొండలు జరగొడతా అంటాడు, ఈడనేమో దండాలు పెడతాడు వచ్చి. ఇది కేవలం వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టమైతే ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చారు, కొద్దిసేపు మాత్రమే ఉండేలా దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే ఇదంతా కూడా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తోటి జరుగుతున్నట్టు కనపడతా ఉంది. ఇది మొత్తంగా చూస్తే బీఎస్సీ సమావేశంలో దాదాపు 20 రోజులు నిర్వహించాలని చెప్పేసి దీంట్లో ఏదైతే బీఎస్సీ సమావేశం 20 రోజులు నిర్వహిస్తే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం దీంట్లో ఇటు By 2030, we are going to invest over $35 billion incrementally across our businesses, $80 billion of exports by 2030, supporting 3.8 million new jobs. We are taking a pledge to introduce AI to over 15 million small businesses. నేతలతో తొండలు జరగొడతామంటూ ఇక్కడ సభకు వచ్చేసరికి దండాలు పెట్టుకుని ఇద్దరు కూడా మిలాక్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, అసెంబ్లీ నుంచి. న్యూ ఇయర్ వేడుక